కార్యక్రమంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా గత ఏడాది కాలంలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రజల వద్దకి వెళ్లి వారు చేసిన అభివృద్ధిని వివరిస్తున్న ఎమ్మెల్యే బడేటి చంటితో మా ఏలూరు ఏఎన్ఎన్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా తొలి అడుగు పేరుతో ప్రతిష్ఠిత కార్యక్రమం చేపట్టింది. గత కాలంలో ఎవరైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి అయితే చేశారో అంటూ కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏలూరు వ్యాప్తంగా అయితే ప్రజల వద్దకు వెళ్లి వారు సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉన్నారు. వారితో మాట్లాడే పరిస్థితి తెలుసుకుందాం. అంటే తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల వద్ద నుంచి ఎలాంటి సహకారం ఉంది? మంచి ఆనందంగా ఉన్నారు. వాళ్ళు కూడా మేము కూడా వాళ్ళని ప్రశ్న అడుగుతున్నాం. నిర్భయంగా వాళ్ళని ఏదైనా ఇబ్బంది ఉందంటే చెప్పమనే చెప్తున్నాం. వాళ్ళకి ఏ పథకం వచ్చింది, ఏ పథకం రాలేదు, ఒకవేళ రాకపోతే ఎందుకు రాలేదని చెప్పారనేది ప్రతి ఒక్కరు కూడా మాకేమీ సమాధానం చెప్పలేదు. రానోళ్ళు కూడా మాకేం చెప్పలేదండి, మాకేమైందో తెలియదు అనే మాట చెప్పలే. వాళ్ళందరూ కూడా ఏదైతే సచివాలయానికి వెళ్ళారో లేకపోతే మా దగ్గర ఉన్న నాయకుల దగ్గరికి వెళ్ళారో వాళ్ళందరూ కూడా వివరంగా ఏదైతే కరెంట్ మీటర్లు ఎక్స్ట్రా ఉన్నాయని కొంతమంది సైట్ ఉన్నది వాళ్ళందరూ కూడా వెళ్ళి సీడింగ్ చేయించుకుని మళ్ళీ అప్లోడ్ చేసుకోమంటే చేసుకున్నారు. రమారమి 10 మందిలో 8 మంది 9 మంది దాకా అందరికి వచ్చినాయి. ఎవరైనా ఒకటి సమస్య అది చెప్తున్నారు. అలాగే ఇంటికి వచ్చేసరికి సమస్య 1000 మందిలో ఒకళ్ళు మాకు ఇల్లు లేదని అంటారు. అక్టోబర్ లో కొత్త ఇల్లు ఎదురు రాస్తే ఏలూరు నియోజకవర్గానికి వచ్చేసరికి ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉంటారో అవన్నీ కూడా చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా అంటే పెన్షన్ విషయంలో కానీ అలాగే ఇల్లు కట్టడం విషయంలో ఏదైతే వచ్చిందో అలాగే కానీ తల్లికి వందనం పథకం కానీ అలాగే అంటే రైతు సమస్యలు మా దగ్గర పెద్దగా ఏలూరు నియోజకవర్గంలో ఉండవు కాబట్టి అలాగే ఉద్యోగాలకు సంబంధించి కూడా ఎందుకంటే కార్పొరేషన్ లో వచ్చేసరికి ఉద్యోగాలు ఎక్కువ మంది ఆశిస్తారు. చుట్టుపక్కల కూడా ఇంజనీరింగ్ లో మాకేదైతే స్కిల్ డెవలప్మెంట్ కి యాప్ ఇచ్చారో ప్రతి ఒక్కరిని కూడా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాం. మేము కూడా వచ్చినప్పుడు ఆఫీస్ వాళ్ళని ఎడ్యుకేట్ చేశారు. ఎవరికి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, అందరూ కూడా ప్రభుత్వం మీద మీరు డిపెండ్ అయితే ఉద్యోగాలకు ఎలాగా మీరు అన్ని చెప్పాం. ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి, అలాగే ప్రైవేట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో మీరు కూడా ఇచ్చేసుకోవాలని చెప్పాం. ఇక్కడ ఏలూరు నియోజకవర్గంలో వచ్చేసరికి మరి కంపెనీలు లేకపోయినప్పటికీ కూడా ఏదైతే పెద్ద షోరూములు పెట్టారో ఆ షోరూములు అందరూ కూడా రమారమి అందులో కూడా 3000 మంది దాకా చేస్తారు. అందరూ కూడా ఏలూరులో లోకల్ గా ఉన్న పీపులే వాళ్ళందరూ కూడా డేటా ఎంట్రీ ఆపర్ అవ్వచ్చు, సేల్స్ గర్ల్ అవ్వచ్చు, అలాగే సేల్స్ బాయ్ అవ్వచ్చు. అందరూ కూడా అందులో బట్టల కొట్లు ఎక్కువగా ఉన్నాయి, అలాగే మెడికల్ స్టోర్స్ ఉన్నాయి, అలాగే హోటల్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా ఉపాధిని ఎవరికి వాళ్ళు ఎత్తుగా నాకు కూడా ఆనందంగా ఉంది. ఒకటి ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు మేము కూడా ఎక్కడైనా వచ్చినప్పుడు సెక్యూరిటీకి దేనికైనా పెడుతున్నాం. ఏదైనప్పటికీ కూడా ఉద్యోగ సమస్య అనేది భవిష్యత్తులో తీరుతూ మీరు ఇబ్బంది పడద్దని చెప్పినప్పుడు వాళ్ళు కూడా కన్విన్స్ అవుతున్నారు. అలాగే రోడ్లకు సంబంధించి ఏదైతే మొత్తం అన్ని కూడా మేము పాదయాత్ర అప్పుడు తిరుగుతూ మెయిన్ రోడ్లన్నీ కూడా విధ్వంసం అయిపోయినప్పుడు ఆ మెయిన్ రోడ్లన్నీ కూడా సుమారు 10 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బితో అవ్వచ్చు, మున్సిపాలిటీతో అవ్వచ్చు, ఏదైతే పంచాయతీరాజ్ శాఖలు ఇదివరకు మిగిలిపోయిన రోడ్లు అవ్వచ్చు అవి కూడా మనం చేయడం జరిగింది. అలాగే ఒక బ్రిడ్జ్ కూడా వేయడం జరిగింది. మేము వెళ్ళినప్పుడు అందరూ కూడా మా రోడ్లన్నీ వేయాలని మా ముందు దగ్గర వస్తున్నప్పుడు మాకు కూడా ఆనందం వేసింది. ఎందుకంటే ఇది వరకు రోడ్డు వేయడానికి ఎలాగో వేయలే అని చెప్పి అడిగేవాడు కదా ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు మేము ఇన్ని రోడ్లు వేసాం కాబట్టి మాది కూడా ఏమన్నప్పుడు ప్రాధాన్యత ప్రకారం మీకు కూడా వేస్తామమ్మా. ఇంటర్నల్ రోడ్లన్నీ కూడా ప్రతి డివిజన్ లో కూడా వేయాలి. ఒక ఫీడ్బ్యాక్ రిపోర్ట్ ఇమ్మన్నాను. ఏదైతే ఎమర్జెన్సీ నీడ్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఏ ఇబ్బంది లేకోకుండా చేసే బాధ్యత మేము తీసుకోవడం. మేము కూడా గర్వంగా వెళ్ళి చెప్తున్నాం మేము ఈ పని చేసాం, ఈ పని పలానప్పుడు చేస్తాం. ఆర్థికంగా ఏదైతే ఇబ్బంది ఉందో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు ఏ విధంగా తీసుకొస్తాం. అలాగే కొన్ని పెన్షన్ల విషయంలో కొత్త పెన్షన్లు వచ్చిన తర్వాత ఇవ్వాల. ఎందుకంటే పాత పెన్షన్లు వాళ్ళు అనేకమైన భర్త చనిపోయిన పెన్షన్లు ఇవ్వలేదు, కొన్ని ఆఫీస్ చేయడం జరిగినాయి. 4 సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే వితంతు పెన్షన్లన్నీ ఆపేశారో అవన్నీ కూడా ఇవ్వలే. నిజంగా మా కార్యకర్తలు బోర్డులన్నీ వాళ్ళు ఆపేశారు. ఇవాటికి కూడా మా కార్యకర్తలు ఈ సంవత్సరం అయినా మేము ఇవ్వలేకపోయినప్పటికీ కూడా వాళ్ళని కన్విన్స్ చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీలో ఎవరైతే అర్హత ఉన్నారో ఇదివరకు తీసేసిన పెన్షన్ కూడా ఇస్తామని చెప్పినప్పుడు వాళ్ళు కూడా డెఫినెట్ గా మన ప్రభుత్వమే మన పార్టీయే కాబట్టి మనకి ఇస్తుంది అన్యాయం చేయదని వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఏ ఒక్క దగ్గర కూడా లేవు. డెఫినెట్ గా వాళ్ళు ఒక నమ్మకంతో ఉన్నారు. ఇవాళ ఒక పని ఒప్పైనా రేపన్నా చేస్తారు. ఏ పని చేసినా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసమే చేస్తున్నారు అనేది వాళ్ళకు నమ్మకం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు అంటే డెడికేషన్ కమిట్మెంట్ తో చేసే నాయకుడు అనేది వాళ్ళు ఒక ముద్ర ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా సర్దుబాటు చేసుకుని డెఫినెట్ గా ప్రజల కోసం కష్టపడే నాయకుడికి మనం సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పాజిటివ్ గానే బాగుందండి అన్ని బాగున్నాయనే మాట వాళ్ళు కూడా చెప్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏలూరు అభివృద్ధికి నోచుకోలేదంటూ కూడా ప్రజలు తీవ్ర ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఏలూరు అభివృద్ధి చెందిందంటూ కూడా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తారు. సుమారు ఎంత పెట్టుబడి వ్యత్యాసం అయి ఉంటారు? 10 కోట్లు రమారమి
కార్పొరేషన్ నుంచి పెడతాం జరిగింది. 5 కోట్లు RNB ద్వారా మరి బ్రిడ్జికి, ఏదైతే పంపుల చెరువు దగ్గర బ్రిడ్జికి మరి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే బిషప్ హౌస్ దగ్గర రోడ్డుకు వచ్చేసరికి 4 కోట్ల రూపాయల దాకా రోడ్ వేయడానికి, ఎందుకంటే 15 సంవత్సరాలు కళ వాళ్ళది. మరి ఈ సంవత్సరం అయినందుకు మాకు ఆనందంగా ఉంది. బిషప్ గారు కూడా స్వయంగా పిలిచి అప్రిషియేట్ చేశారు. అలాగే ఇంకో 90 లక్షల రూపాయలు వర్క్ కూడా మిగిలిపోతే దానికి గ్రాంట్ వచ్చింది. వాళ్ళ టెండర్ స్టేజ్ లో ఉంది, అది కూడా భవిష్యత్తులో అయిపోద్ది. తర్వాత ఏదైతే ఈ రోడ్డు అయిన తర్వాత మరి 15 కోట్ల రూపాయలతో మరి శనివారపేట, ఏదైతే ఏలూరు ప్రజల చిరకాల వాంఛ ఏదైతే శనివారపేటకిను అమీనాపేటకి కలిపే బ్రిడ్జికి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి, అది కూడా వర్షాకాలం అయిన తర్వాత దానికి కూడా శంకుస్థాపన చేసి మరి యాసకాలంలోకి అందుబాటులోకి తీసుకొస్తాం. ఏదైతే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలకు ఏలూరు నగరం అభివృద్ధి చెందలేదని, ఈ ఏడాది కాలంలో పూర్తిగా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏలూరు అభివృద్ధి చెందిందంటూ కూడా ఏలూరు బరేటి ఎమ్మెల్యే చంటి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్ తో హరీష్, ANN న్యూస్, ఏలూరు నుంచి.